మొట్టమొదటగా రాజధాని ఎక్కడ వస్తుందని నీకు నీ బినామీలకు తప్ప ఎవరికీ తెలియకుండా ఉంచడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. పలానా చోట రాజధాని తేవాలని నీకు మనసులో ఉండి నీ బినామీలకు మేలు చేసేందుకు వారు తక్కువ రేటుకు భూములు కొనే విధంగా ఫెసిలిటేట్ చేయడం కోసం రాజధాని వేరే చోట వస్తూ ఉన్నట్లుగా ప్రకటనలు చేయడం, భ్రమలు కల్పించడము, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వంటి ప్రాంతాల్లో రాజధాని వస్తుందని చెప్పడం మోసం కాదా? నువ్వు రాజధాని పెట్టాలనుకునే ప్రాంతంలో నీ బినామీలు రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్లకు కొనడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నీ బినామీలు అందరూ భూములు కొని సెటిల్ అయిపోయిన తర్వాత వారి భూములను మాత్రం అక్విజేషను పూలింగ్ లేక తేకుండా పక్కన ఉన్న భూములను పూలింగ్ లేక తీసుకొని రావడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మీ బినామీలు భూముల రేట్లు వచ్చి వారు ఎక్కువగా మీ బినామీలకు భూములకు రేట్లు వచ్చి వాళ్ళు ఎక్కువగా అమ్ముకునేందుకు ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళ భూములకు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఆ ప్రాంతాలను మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన జోన్లలో పెట్టడం, మిగిలిన రైతులు ఎవరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా వాళ్ళ భూములు సప్లై తగ్గించేందుకు వాళ్ళ భూమును అగ్రి జోన్లలోకి నెట్టేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మంత్రుల మీద రాశారు, ఎమ్మెల్యేల మీద రాశారు. దేవినేని ఉమామహేశ్వరరావు 86 ఎకరాలు కొన్నాడని రాశారు. 1 ఎకరం కొన్నాడు చూపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 1 ఎకరం కొన్నాడు చూపించండి. ప్రతిపాటి పుల్లారా 196 కొన్నాడని రాశారు. నారాయణ 3000 ఎకరాలని రాశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 1 ఎకరం కొన్నాడు చూపించండి. 1 ఎకరం కొన్నాడు చూపించండి. మీకు చేత అయితే మీరు ఒక దానికి కట్టుబడి ఉండండి. 3000 ఎకరాలు నారాయణ కొన్నాడు. ఎక్కడ కొన్నాడండి నారాయణ గారు? నారాయణ కొనాలనుకుంటే ఓపెన్గా కొనుక్కుంటాడు. మీలాగా బినామీ పేరు మీలాగా వేరే పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొనుక్కోవద్దనేటువంటిది ఏం లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు. మీ ఎమ్మెల్యేలు కొన్నారు, మీ పార్టీ నాయకులు కొన్నారు. ఊరక మీకు పత్రిక ఒకటి ఉంది, ఛానల్ ఒకటి ఉంది కదా అని విష ప్రచారాన్ని మానుకోండి. మీ విష ప్రచారానికి ఇవాళ వేలాది మంది రైతులు ఇప్పుడు రోడ్లు ఎక్కారండి. అక్కడ ఉద్యమం చేస్తా ఉన్నారు. సిగ్గుండాలి రాయటానికి అవాస్తవాల్ని. సిగ్గుపడాలి మీరు. అవాస్తవాలు రాసి రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి అసత్య ప్రచారాన్ని ఇప్పుడైనా మానుకోమని నేను